కావాలంటే రెండు చేతులు ఎత్తండి దయచేసి. ఆశయం గెలవాలంటే రెండు చేతులు ఎత్తండి. అదేవిధంగా తెలంగాణ అమరవీరులు, ఆ అమరవీరుల త్యాగం కావాలన్నా ఈరోజు పార్టీని వెన్నుపోటు పడుస్తూ తెలంగాణను వెన్నుపోటు పడుస్తున్న ద్రోహుల భోగం కావాలన్నా మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. త్యాగం గెలవాలంటే మనం రాకేష్ రెడ్డి గారిని గెలిపించాలి మిత్రులారా. ఇది మామూలు యుద్ధం కాదు, ఇది చాలా ముఖ్యమైన యుద్ధం, మన భవిష్యత్తు నిర్ణయించబోయే యుద్ధం. అందుకొరకు మీరందరూ పట్టభద్రులుగా ఒకటికి 2 సార్లు ఆలోచించి మీరందరూ కూడా మరి రాకేష్ రెడ్డి గారికి ఓటేయాలని చెప్పి కోరుకుంటూ చివరిగా ఒక మాట, డాక్టర్ జో క్రాస్టిక్ అనే ఒక సైకాలజిస్ట్ ఏం చెప్పిండయా అంటే, ఎవరైతే ఏ పార్టీ కార్యకర్తలైతే ఓటర్ దగ్గరికి 9 సార్లు వెళ్ళి ఏ అభ్యర్థికి ఓటేయాలి, ఎందుకు ఓటేయాలి, ఆ అభ్యర్థికి ఓటేస్తే మన జీవితాల్లో ఎలాంటి మార్పు వస్తుందని 9 సార్లు ఏ పార్టీ అయితే చెప్తుందో ఆ పార్టీ భారీ మెజారిటీతో గెలుస్తుంది అని చెప్పి డాక్టర్ జో క్రాస్టిక్ గారు చెప్పారు. అందుకొరకే మిత్రులారా, మరి ఎన్నిసార్లు పోదాం మనం ఓటర్ల దగ్గరికి? ఎన్నిసార్లు పోదాం? కనీసం 9 సార్లు పోయి రాకేష్ రెడ్డి గారు 3వ నెంబర్లో రాకేష్ రెడ్డి గారి పేరు ఉంటుంది. అక్కడ ఏమని రాయాలి, ఏ నెంబర్ రాయాలి? అందరూ ఒక్కసారి 1 అని అందరూ చేతెత్తండి. ఒక్కసారి వేదిక మీద ఉండవాలి. రామన్న మీరు కూడా 1వ నెంబర్ దయచేసి ఎత్తండి. 1వ నెంబర్ 3వ పొజిషన్లో ఉండే మరి రాకేష్ రెడ్డి గారికి మీరు రాయాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన, ఇంత గొప్ప చదువుకున్న వ్యక్తిని, ఇంత గొప్ప మేధావిని, ఇంత గొప్ప రచయితను మీకు పరిచయం చేసే అవకాశాన్ని నాకు ఇచ్చిన వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి, కేటీ రామారావు గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ. ఇప్పుడు గౌరవ అభ్యర్థి రాకేష్ రెడ్డి గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాం. కొత్తగూడెం నియోజకవర్గ పట్టభద్రుల సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు వనమా వెంకటేశ్వర గారు, మాజీ శాసనసభ్యులు, ఈ సభకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన యువతకు ఒక ప్రతినిధి, యూత్ ఐకాన్, యంగ్ అండ్ డైనమిక్ లీడర్, మన తెలంగాణ ఐటీకే కాకుండా మన తెలంగాణకే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చినటువంటి కేటీ రామారావు గారు, మన రాజ్యసభ సభ్యులు పెద్దలు రవిచంద్ర గారు, మన ఐపీఎస్ అధికారి, అక్షర జ్ఞానంతోని అజ్ఞానాన్ని తొలగించవచ్చు, విద్యతోని పేదరికాన్ని నిర్మూలించవచ్చు అని అక్షర సత్యంగా నిరూపించినటువంటి మన పెద్దలు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మాజీ శాసనసభ్యులు, కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సోదరులు రేగా కాంతారావు గారు, మాజీ శాసనసభ్యులు తాటి వెంకటేశ్వర్ గారు, మాజీ శాసనసభ్యులు మేచ నాగేశ్వర్ గారు, నాతో పాటు చాలా కాలం పాటు ఈ కొత్తగూడెంలో బీజేపీలో పనిచేసినటువంటి భూక్య హరిప్రసాద్ గారు, వేదిక మీద ఉన్నటువంటి వనమా వెంకటేశ్వర, ముందు వారు పెద్దలు కాబట్టి వారే ఫస్ట్ ప్రస్తావించారు. వేదిక మీద ఉన్నటువంటి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం నియోజకవర్గ నాయకులకు, జిల్లా పరిషత్ సభ్యులకు, మండల పరిషత్ సభ్యులకు, ఎంపీపీలకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు, ప్రజాప్రతినిధులకు, వేదిక ముందున్నటువంటి గులాబీ సైనికులకు, మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి కేంద్ర బిందువులైనటువంటి మా కొత్తగూడెం నలుమూలల నుండి, ఇటు పాల్వంచ, ఇటు కొత్తగూడెం టౌన్ నుండే కాకుండా మండలాల నుండి వచ్చేసినటువంటి గ్రాడ్యుయేట్ సోదర సోదరీమణులకు, పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున నమస్కారం. మిత్రులారా, కొత్తగూడెం ఎప్పుడు కూడా బగబగ మండుతూ ఉంటుంది. ఎండాకాలంలోనే కాదు, ఎప్పుడు కూడా మండుతూనే ఉంటుంది. ఎందుకంటే
ఇదే పాల్వంచలో KTPS లో జరిగినటువంటి తిరుగుబాటు మొత్తం యావత్ తెలంగాణను కదిలించింది, తెలంగాణ ఉద్యమాన్ని గుర్తించింది, తెలంగాణ ఉద్యమానికి ఒక కారణమైంది. కాబట్టి కొత్తగూడెం చలికాలమా ఎండాకాలమా వానకాలమా అనే తేడా లేకుండా బగబగ మండుతూ ఉంటుంది. ఇక్కడ ఉండినటువంటి ప్రతి వ్యక్తి DNAలో ఆ తిరుగుబాటు ఉంటుంది, ఆ తెగింపు ఉంటుంది, ఆ త్యాగం ఉంటుంది. అటువంటి ఈ కొత్తగూడెం జిల్లా, ఈ కొత్తగూడెం నియోజకవర్గము ఈ నెల 27వ తారీఖు జరగబోయేటువంటి ఈ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక తీర్పుని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 2 పర్యాయాల పాటు ముఖ్యమంత్రిగా ఉండి అనేక పనులు దశాబ్దాల పాటు జరిగినటువంటి పనులను కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా చేసినప్పటికీ కూడా 6 గ్యారెంటీలు 420 హామీలు ఇస్తే వాటిని నమ్మి తెలంగాణ ప్రజలందరూ కూడా ఓట్లు వేసి ఏరి కోరి ఎంచుకొని మరీ కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలోకి తీసుకురావడం జరిగింది. ప్రజాస్వామ్యంలో మార్పు సహజం, మార్పు నిరంతర ప్రక్రియ, దాన్ని ఎవరైనా కూడా స్వాగతించాల్సిందే. మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత అయినటువంటి కేసీఆర్ గారు కూడా దాన్ని స్వాగతించారు. మేము ప్రతిపక్షంగా ఉంటాం, మేము ప్రజల పక్షంగా ఉంటాం, మేము తెలంగాణ పక్షంగా ఉంటామని చెప్పి వారు చెప్పడం జరిగింది. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. కానీ ప్రజాస్వామ్యంలో ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకున్నప్పుడు ఒక ప్రతిపక్షాన్ని కూడా బలోపేతం చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రజల మీదనే ఉన్నది. ప్రభుత్వం ఎంత బలంగా ఉంటుందో ప్రతిపక్షం కూడా అంతే బలంగా ఉన్నప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం పరిణమిల్తుంది, ప్రజలకు న్యాయం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఒక సందర్భం ఆసన్నమైంది. కాంగ్రెస్ ప్రభుత్వము ఈ యువతకు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, 4,000 రూపాయలు ఇచ్చారా? జాబ్ క్యాలెండర్ను ప్రకటించారా? 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ ఇస్తామన్నారు, ఇచ్చారా? మెగా జాబ్ DSCని ప్రకటిస్తామన్నారు, ఇచ్చారా? ఎటువంటి రుసుము లేకుండా పరీక్షలను నిర్వహిస్తున్నారా? ఉద్యోగస్తులకు DL ఇస్తామన్నారు, PRC ఇస్తామన్నారు. ఈ రకంగా ఎన్నో హామీలు ఇచ్చిండు, కానీ ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. కాబట్టి ఇప్పుడు మరి ప్రతిపక్షాన్ని బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కేసీఆర్ గారి చేతులకు బలం అందించాల్సినటువంటి అవసరం ఉంది. కేసీఆర్ గారికి మీ బలాన్ని అందించాల్సినటువంటి అవసరం ఉంది. బీఆర్ఎస్ పార్టీకి బలాన్ని అందించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఒక చక్కటి వేదిక ఈ ఎమ్మెల్సీ ఎన్నిక అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాను. మిత్రులారా, ఒకవేళ ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఓడిపోయినా కూడా ఆ ప్రభుత్వానికి వచ్చేటువంటి ముప్పేం లేదు, ఆ ప్రభుత్వం ఏమి కూలిపోదు. కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే తప్పకుండా ఈ విద్యావంతుల పక్షాన, గ్రాడ్యుయేట్ల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణ సంపన్న వర్గాల పక్షాన, బీఆర్ఎస్ పక్షాన తప్పకుండా గలమెత్తి గొంతెత్తి గర్జించి ఈ ప్రభుత్వం రక్షితమని సందర్భంగా గుర్తు చేస్తాను. కాబట్టి ఎవరు ప్రశ్నిస్తారో ఒక్కసారి ఆలోచించాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలిస్తే ఆయన ప్రశ్నించగలుగుతాడా? ఆయన మీ నిరుద్యోగ వృత్తి గురించి అడగలుగుతాడా? జాబ్ క్యాలెండర్ గురించి అడగలుగుతాడా? DA గురించి అడగలుగుతాడా? PRC గురించి అడగలుగుతాడా? ఒక్కసారి ఆలోచించాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ఆయన అడగలేడు, అడిగి ఒక్కరోజు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండలేడు. కానీ బీఆర్ఎస్ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే తప్పకుండా ప్రజల కోసం ఎంతవరకైనా కొట్టడానికి మేము సిద్ధంగా ఉంటాం, మా పార్టీ కూడా సిద్ధంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మిత్రులారా, నేను ఒక రైతు బిడ్డను, ఒక వ్యవసాయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిని, కష్టం అంటే ఏందో తెలిసినటువంటి వాడిని, మీలో ఒక్కరిని. మీలాగా కష్టపడి నేను బిట్స్ పిలానీలో చదువుకొని విద్యార్థి నాయకుడుగా ఎదిగి అక్కడి నుండి అమెరికాకు వెళ్ళి 7 ఏళ్ల పాటు ఉద్యోగం చేసిన తర్వాత
నా పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలి, మా ప్రాంతానికి సేవలు అందించాలనేటువంటి ఉద్దేశంతోనే నేను ఉద్యోగానికి రాజీనామా చేసి 2013లో వరంగల్కి వచ్చి నేను భారతీయ జనతా పార్టీలో చేరి అనేక సంవత్సరాల పాటు నేను భారతీయ జనతా పార్టీలో పనిచేసిన. ఆనాడు భారతీయ జనతా పార్టీలో అయినా, నేడు బీఆర్ఎస్లో అయినా కూడా ఎప్పుడు కూడా ప్రజా సమస్యల మీద స్పందిస్తూ వచ్చిన, ప్రజలతో మమేకమైన, ప్రజా సమస్యల మీద పోరాటం చేసిన, ప్రభుత్వం యొక్క దృష్టిని ఆకర్షించేటువంటి ప్రయత్నం చేసిన, అవసరం ఉన్నప్పుడు, ఆసరా అవసరం ఉన్నప్పుడు ప్రజలకు అండగా నిలిచిన, ఆ పోరాటంలో ఉన్నటువంటి నిజాయితీని గమనించి మరి ఇంత పెద్ద నియోజకవర్గం 34 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి 3 రాష్ట్రాల సరిహద్దులను పంచుకుంటున్నటువంటి ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో నువ్వు వెళ్ళు, గ్రాడ్యుయేట్ల యొక్క ప్రతినిధిగా ఎన్నికల్లో పోటీ చేయమని ఆశీర్వదించి నన్ను పంపినటువంటి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, ఈ బీఆర్ఎస్ నాయకులందరూ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే చాలా సందర్భాల్లో యువత రాజకీయాలకు రావాలంటారు, విద్యావంతులు రాజకీయాలకు రావాలంటారు, మంచి వాళ్ళు రాజకీయాలకు రావాలంటారు. కానీ ఈరోజు మరి దాన్ని గుర్తించి ఒక యువకుడికి, ఒక విద్యావంతుడికి, ప్రజల కోసం కష్టపడేటువంటి నాకు వారు టికెట్ ఇచ్చిందంటే ఫస్ట్ వారిని మీరందరూ కూడా అభినందించాల్సిందే ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. రాజకీయాల్లో చాలా అరుదుగా, చాలా తక్కువ మందికి అవకాశాలు వస్తాయి. కానీ ఎంతో మంది యువకులను నాయకులుగా తీర్చిదిద్దినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, నాయకులు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మిత్రులారా, చాలా మంది పెద్దలు ఉన్నారు, అనేక విషయాలు వారు చెప్తారు. కానీ ఒకటే ఒక విషయం చెప్పి నేను ముగిస్తా. మొన్న నేను ఒక సభలో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఒక గ్రాడ్యుయేట్ లేసి నన్ను అడిగాడు, రాకేష్ రెడ్డి గారు మీరు ఎమ్మెల్సీ పోటీ చేస్తున్నారు కదా, మీరు ఏమి ఇస్తారు మాకని అడిగారు. వాస్తవానికి నా దగ్గర మీకు ఇవ్వడానికి ఏమీ లేదు, కేవలం ఒక నిజాయితీతోని పోరాటం చేసి మీ హక్కులు సాధించడం తప్ప నా దగ్గర ఏమీ లేదు అని చెప్పి వారికి చెప్పడం జరిగింది. అక్రమంగా మిగతా వాళ్ళలాగా నేను ఒక్క రూపాయి కూడా నేను సంపాదించలేదు, ఒక్క రూపాయి ఎక్కడ వసూలు చేయలేదు, ఎక్కడ కూడా నేను లంచాలు తీసుకోలేదు, నేను నిజాయితీగా పనిచేసిన. కానీ ఒక్క విషయం మాత్రం నేను చెప్పదలుచుకున్నా, రేపు మీరందరూ కూడా ఆశీర్వదించి ఓట్లు వేసి నన్ను ఎమ్మెల్సీగా గెలిపిస్తే ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోకుండా నాకు వచ్చినటువంటి మొత్తం గౌరవ వేతనాన్ని, ప్రతి సింగిల్ రూపీని కూడా విద్యార్థుల కోసం, నిరుద్యోగ యువత కోసం విద్యార్థి నిరుద్యోగ సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి ఆ పేద విద్యార్థుల కోసం, ఆ నిరుద్యోగ యువత కోసం, వాళ్ళ బుక్స్ కొనుక్కోవడం కోసం, వాళ్ళ కోచింగ్ సెంటర్లో ఫీజులు కట్టడం కోసం వినియోగిస్తా అని చెప్పి తెలియజేస్తూ, మరి కొత్తగూడెం ప్రజలు ఆశీర్వదిస్తే, రేపు ఎమ్మెల్సీగా గెలిస్తే తప్పకుండా ఈ కొత్తగూడెంలో ఉన్నటువంటి లైబ్రరీలను అభివృద్ధి పరచడానికి, అదేవిధంగా మా పెద్దలు వనమా వెంకటేశ్వర్లు గారికి, వారికి తోడుండడానికి, ఈ మీ కొత్తగూడెం నియోజకవర్గాన్ని డెవలప్ చేయడానికి నా వంతుగా ఎంతో కొంత సహకారం తప్పకుండా నాకు వచ్చేటువంటి ఫండ్ కూడా ఇక్కడ కొంత ఖర్చు పెట్టి నా వంతుగా కొత్తగూడెం అభివృద్ధికి ఎంతో కొంత పాటుపడతా అని చెప్పి తెలియజేస్తూ, ఇంత పెద్ద ఎత్తున అందరూ చాలా వరకు 90% గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. 90% గ్రాడ్యుయేట్స్ ఉన్నటువంటి ఈ సభలో నేను పాల్గొనడము, మీరు ఆశీర్వదించడానికి మీరు రావడం, మీ అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి పెద్దలు హేమీలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని నా కొరకు, నా ప్రచారం కొరకు వచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. గౌరవ పెద్దలు, కొత్తగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి మాజీ మంత్రివర్యులు గౌరవ వనమా వెంకటేశ్వరరావు గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కోరుతారు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. ఈ రోజున మనందరి ప్రీతమ నాయకుడు, రాబోయే రోజుల్లో కాబోయే నాయకుడు కేటీఆర్ గారు రాజేష్ రెడ్డి గారి గెలుపు కోసమని ప్రత్యేకంగా అమెరికా ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుని
ఆయన గెలిపించాలనే ఉద్దేశంతో కేసీఆర్ యొక్క ఆశీర్వాదంతో పోటీ చేస్తున్నటువంటి మిత్రుడు సోదరుడు యువ నాయకుడు విద్యావేత్త రాకేష్ రెడ్డి గారు, మనందరి నాయకుడు, పీఠమ నాయకుడు, యువ నాయకుడు కేటీఆర్ గారు, రాకేష్ రెడ్డి గారు, ఎంపీ వజ్జిరాజు రవిచంద్ర గారు, అదేవిధంగా రేఖా కాంతారావు గారు, మద్దా నాగేశ్వరరావు గారు, తాటి వెంకటేశ్వర గారు, హరిప్రియ గారు, దీని వేదిక ఉన్నటువంటి పెద్దలు ఆర్ఎస్కు ప్రవీణ్ కుమార్ గారు, మీ అందరికీ కూడా తెలుసైన నాకు బాగా పరిచయం. ప్రవీణ్ కుమార్ గారు మున్సిపల్ చైర్పర్సన్ మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతామారెడ్డి గారు, వైస్ చైర్మన్ దామోదర్ గారు, మున్సిపాలిటీ కౌన్సిలర్స్, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు మొత్తం వచ్చినటువంటి, ముఖ్యంగా ప్రత్యేకంగా ఈ కార్యక్రమం వచ్చినటువంటి 80% ఉన్నటువంటి యాక్టర్స్ మిత్రులు, సోదరులు అందరికీ ఉద్యోగపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మీ అందరూ కూడా తెలుసు, ఈ రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో ఎంతో అభివృద్ధి చెందింది. కొత్తగూడెం నియోజకవర్గంలో కనీ విని అద్భుతంగా మనం అభివృద్ధి చేసుకున్నాం. మెడికల్ కాలేజీతో పాటు, కలెక్టర్ ఆఫీస్తో పాటు కింద నీళ్లు, బ్రిడ్జులు, అనేక కార్యక్రమాలు కేసీఆర్ నాయకత్వంలో మనం ఏర్పాటు చేసుకున్నాం. దానిలో భాగంగానే కొత్తగూడానికి 300 కోట్ల రూపాయలు మనకి నియోజకవర్గానికి అభివృద్ధి చేయడానికి వచ్చారు. భారత్కి 2000 కోట్ల రూపాయలు, మొత్తం నియోజకవర్గానికి కేసీఆర్ నాయకత్వంలోనే మనకి అభివృద్ధి జరిగింది మనం చేస్తా ఉన్నా. నేను ఒకటే కోరుతా ఉన్నా, ఇవాళ కాంగ్రెస్ మాయమాటలు చెప్తా ఉన్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు మభ్యపెట్టి అనేక అబద్ధాలు ప్రచారం చేసి అధికారులు రావడం జరిగింది. ప్రజలకు అర్థమైపోయింది, ఇక్కడ నేను వార్డు మెంబర్ నుంచి పంచాయత్ ప్రెసిడెంట్గా, మున్సిపల్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండి, ఆర్టీ చైర్మన్గా ఉండి ప్రజలకు సేవ చేశాను. కేసీఆర్ నాయకత్వంలో రాబోయే రోజుల్లో కేసీఆర్ నాయకత్వంలో మనం అందరూ కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. మన నాయకుడు ఒకటే కేసీఆర్ గారు. అందుకునే అర్థమైంది ప్రజలకి, వాడ ఎవరు అభివృద్ధి చేసి అర్థమైంది. అనేక వాగ్దానాలు చేశారు. ఎక్కడి నుంచి మొన్న నేను పత్రికలు మీటింగ్ పెడితే, ఇక్కడ పాత్రికలు మీటింగ్ పెడితే అక్కడే కరెంటు పోయింది, నీళ్లు లేవు, కరెంటు లేదు, అనేకమైన శుద్ధ వాగ్దానాలు చేసేటువంటి ఈ యొక్క ప్రభుత్వాన్ని మనం నిర్ణయించాలి. అలా నిర్ణయించాలంటే మన రాకేష్ రెడ్డి గారు గెలవాలి. అందుకనే దయచేసి ఆలోచన చేయండి. ఏది ఏమైనా సరే మనం తప్పకుండా రాకేష్ రెడ్డి గెలవాలి. మొన్ననే తప్పు చేయడం జరిగింది, ఎంతో సేవ చేయడం జరిగింది మీకోసమని. మన కేసీఆర్ నాయకత్వంలో ఆయన వచ్చి ఈ ప్రాంతానికి తిరిగాడు. కానీ మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు మభ్యపెట్టి వాడు గెలవడం జరిగింది. మళ్ళీ ఎప్పుడు తప్పు చేయొద్దు. మళ్ళీ కేసీఆర్ నాయకత్వం కావాలంటే, కేటీఆర్ నాయకత్వం కావాలంటే రాకేష్ రెడ్డి గారిని గెలిపించాల్సిన అవసరం వస్తేనే మనం చేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు. జై కేసీఆర్, జై కేటీఆర్, జై రాకేష్ రెడ్డి, జై వజ్రాజు రవిచంద్ర గారు. కల్వకుంట్ల వారసుడు గత ప్రభుత్వంలో విద్యార్థులకు పెద్దపీట వేయాలని తాపత్రయపడి 10 సంవత్సరాల పాటు మరి పెద్దపీట వేసి మన నాయకుడిగా ఈరోజు విద్యావంతుల్ని రాకేష్ రెడ్డి గారిని గెలిపించడం కోసం వారు ఈరోజు మన జిల్లాకు వచ్చినటువంటి శుభ సందర్భంలో వారు మరి విద్యార్థులని, గ్రాడ్యుయేట్స్ని, అదేవిధంగా ఉద్యోగస్తుల్ని ఉద్దేశించి మరి భవిష్యత్తుకు దిశానిర్దేశాన్ని ఇచ్చే విధంగా, కేడర్ని కూడా దిశానిర్దేశాన్ని ఇచ్చే విధంగా అసరావుపేట, కొత్తగూడెం నియోజకవర్గం నుండి హాజరైనటువంటి మరి గ్రాడ్యుయేట్స్ అందరిని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. గౌరవనీయులు పెద్దలు, మీరు
ఎంతగానో అభిమానించే కొత్తగూడెం వినబట్లేదా? వినబట్లేదు. మీరు ఎంతగానో అభిమానించే కొత్తగూడెం మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీ వనమా వెంకటేశ్వరరావు గారికి, గౌరవనీయులు పెద్దలు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పినపాక మాజీ శాసనసభ్యులు, మాజీ ప్రభుత్వ విప్ గౌరవనీయులు శ్రీ రేగా కాంతారావు గారు, గౌరవనీయులైన పెద్దలు అశ్వరావుపేట మాజీ శాసనసభ్యులు సోదరులు మెచ్చా నాగేశ్వరరావు గారు, మరొక మాజీ శాసనసభ్యులు పెద్దలు శ్రీ తాటి వెంకటేశ్వర్లు గారు, గౌరవనీయులైన రాజ్యసభ సభ్యులు మీ అందరికీ సుపరిచితులు పెద్దలు అన్న శ్రీ వద్దిరాజు రవిచంద్ర గారు, నాగర్ కర్నూలు పార్లమెంటుకు కాబోయే పార్లమెంట్ సభ్యులు, ఇప్పటిదాకా స్ఫూర్తిదాయకంగా మిమ్మల్ని అందరినీ ఆకట్టుకునే విధంగా ప్రసంగించిన గౌరవ పెద్దలు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, గౌరవనీయులైన వేదికపైన ఆశీనులైన మా ఇల్లెందు మాజీ శాసనసభ్యురాలు, ఇప్పుడే ఇల్లెందులో బ్రహ్మాండమైన సభ నిర్వహించిన మా చెల్లెలు సోదరి శ్రీమతి బానోత్ హరిప్రియా నాయక్ గారు, అదేవిధంగా వేదికపైన ఆశీనులైన గౌరవనీయులైన మన జిండిగాల రాజేంద్ర గారికి, అదేవిధంగా వేదిక పైన ఉన్న మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి సీతామహాలక్ష్మి గారికి, అదేవిధంగా గౌరవ కౌన్సిలర్లకు, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులకి, మున్సిపల్ వైస్ చైర్మన్ గారికి, వేదిక పైన ఆశీనులైన గౌరవనీయులైన ప్రజాప్రతినిధులకి, నేను ఎవరెవరి పేర్లు అయితే చెప్పలేదో వాళ్ళు దయచేసి మనసులోనే తిట్టుకోండి, బయట తిట్టుకోండి. అదేవిధంగా అందరికంటే ముఖ్యంగా వేదిక ముందు మరి ఇంత ఓపికగా ఇంతసేపటి నుంచి మరి తమ్ముడు రాకేష్ రెడ్డి గారి కోసం, ఆయన గెలుపు కోసం ఈరోజు కొత్తగూడెంలో మీ సంఘీభావాన్ని, మీ మద్దతును తెలియజేయడానికి చేసిన మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములందరికీ శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారాలు. మరి ఈరోజు పెళ్లి కొడుకు మా తమ్ముడు రాకేష్ రెడ్డి గారిని మీరు అందరూ కూడా ఆశీర్వదిస్తారని, పెళ్లి కొడుకు అంటే నిజంగా పెళ్లి కాలేదనుకున్నారు, తమ్ముడు చిన్న కనబడుతున్నాడు కానీ పెళ్ళి అయిపోయింది, పిల్లలు కూడా ఉన్నారు, కొడుకు కూడా ఉన్నాడు. కాబట్టి పెళ్లి కొడుకు ఆయన కొత్తగూడెంలో పెళ్లి కూతురు చూశారు, అట్లాంటిది ఏం లేదు. తమ్ముడు రాకేష్ రెడ్డి గారికి ఆశీర్వదించడానికి వచ్చేసి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. పాత్రికేయ మిత్రులకు కూడా ప్రత్యేక నమస్కారాలు. పెద్దలు వనమా వెంకటేశ్వరరావు గారు, ఆర్ఎస్ ప్రవీణ్ గారు, కాంతారావు గారు చాలా విషయాలు చెప్పారు. నేను క్లుప్తంగానే, ఎందుకంటే ఒక వర్షం పడేటట్టుంది, క్లుప్తంగానే ఒక 5-10 నిమిషాల్లో నేను చెప్పాలనుకున్న 2-3 విషయాలు కూడా మీకు చెప్పి ముగించే ప్రయత్నం చేస్తాను. సరిగ్గా 6 నెలల కిందట ఇదే కొత్తగూడెంలో ఆనాడు పెద్దలు కేసీఆర్ గారు వచ్చారు, తర్వాత వనమ గారు పిలిస్తే నేను కూడా వచ్చి ఆ రోజు మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేసినాం. ఏమన్నామంటే, కాంగ్రెస్ పార్టీ అరిచేతిలో వైకుంఠం చూపెడుతుంది, మోసం చేసే ప్రయత్నం చేస్తోంది, దయచేసి నమ్మి మోసపోకండి, మోసపోతే గోసపడతాం, దయచేసి గుర్తుపెట్టుకోండి అని పదే కొత్తగూడెంలో చెప్పడం జరిగింది. కానీ మార్పు కావాలనుకున్నారు, కొత్తదనం కావాలనుకున్నారు. 2 పర్యాయాలు 2 సార్లు టీఆర్ఎస్కి అవకాశం ఇచ్చినాం కదా, ఈసారి వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం, మరి వాళ్ళు కూడా హామీలు ఇస్తున్నారు కదా, నెరవేరుస్తారేమో చూద్దాం అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ మిత్రపక్ష పార్టీకి కొత్తగూడెంలో మీరు అవకాశం ఇచ్చారు. మరి 6 నెలల్లో జరిగింది ఏంటో ఒక్కసారి అవలోకనం చేసుకోవాలి, ఒక్కసారి దయచేసి ఆలోచించాలని చెప్పి నేను మిత్రులందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తమ్ముడు రాకేష్ రెడ్డి గారు ఒక మంచి మాట చెప్పారు. ప్రజాస్వామ్యం పరిడవిల్లాలి అంటే, వర్ధిల్లాలి అంటే విప్లవాల గడ్డ కొత్తగూడెంలో మీరందరూ ఒక మాట తప్పకుండా ఆలోచన చేయాలి. ప్రజాస్వామ్యం బలోపేతం కావాలి అంటే అధికార పక్షంతో పాటు ప్రతిపక్షం కూడా బలంగా ఉంటేనే, అధికార పక్షాన్ని చెక్ పెట్టే విధంగా, అధికార పక్షం అడ్డగోలుగా వ్యవహారం చేస్తే దాన్ని ప్రశ్నించే విధంగా ప్రతిపక్షం కూడా ఉంటేనే తప్పకుండా ప్రజాస్వామ్యం అనేది వర్ధిల్లుతుందనే మాట తమ్ముడు చెప్పాడు. నిజానికి పెద్దలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో అప్పర్ హౌస్, లోవర్ హౌస్ అని 2 హౌజులు పెట్టినారు. కేంద్రంలో లోక్సభ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది, రాష్ట్రంలో శాసనసభ ఉంటుంది, శాసన మండలి ఉంటుంది. ఎందుకు 2 హౌజులు ఎందుకు అవసరం అంటే,
దానిలో ఒక ప్రత్యేకమైన ఆలోచనను పెట్టారు. లోక్సభ డైరెక్ట్గా ప్రజలు ఓట్లేస్తే పార్లమెంట్ సభ్యులు గెలిచి లోక్సభలో కొలువు తీరుతారు. శాసనసభలో ప్రజలు ఓట్లేస్తే డైరెక్ట్గా ఎమ్మెల్యేలు గెలిచి శాసనసభలో కొలువు తీరుతారు. కానీ ఒకవేళ శాసనసభ కానీ లోక్సభ కానీ మందబలంతో ఒకటే పార్టీకి ఏకపక్షమైన తీర్పు వస్తే ఆ ఏకపక్షమైన పోకడలు పోకుండా, నియంతృత్వ పోకడలు పోకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా శాసన మండలి కానీ రాజ్యసభ కానీ ఉన్నట్టయితేనే ఆ బ్యాలెన్స్ ఉంటుంది. లేకపోతే అధికార పక్షం నియంతృత్వ పోకడలు పోతుందనే ఉద్దేశంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలోనే ఈ రెండు సభలకు కూడా ఆలోచన చేసినారు. ఇవాళ శాసన మండలి విషయం ఏమైనా తీసుకుంటే అందులో 5 కోవలు 5 కేటగిరీలకు సంబంధించిన వ్యక్తులు ఉంటారు. ఒకటి గ్రాడ్యుయేట్ల ద్వారా, గ్రాడ్యుయేట్ ఓటర్ల ద్వారా విద్యావంతుల గళాన్ని వినిపించే శాసన మండలి సభ్యులు గ్రాడ్యుయేట్ ఓటర్లు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఉంటారు. మరొకటి మన గౌరవ ప్రజాప్రతినిధులు స్థానిక సంస్థల్లో ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, మున్సిపల్ కౌన్సిలర్లు కానీ మీ వాదన స్థానిక సంస్థలు, స్థానిక ప్రభుత్వాల యొక్క మరి వాటి పరిస్థితుల గురించి చెప్పడానికి, వాటికి ప్రభుత్వం ఏదన్నా అన్యాయం చేస్తే ఫైనాన్స్ కమిషన్లోనో ఇంకోటో తమకు రావాల్సిన నిధులు సక్రమంగా వాటి గురించి ప్రస్తావించడానికి లోకల్ బాడీ ఎమ్మెల్సీలు ఉంటారు. మూడవది ఎమ్మెల్యేల ద్వారా నేరుగా ఎన్నుకునే ఎమ్మెల్సీలు ఉంటారు. నాలుగవది గవర్నర్తో నామినేట్ అయ్యే ఎమ్మెల్సీలు ఉంటారు. ఐదవది టీచర్లు ఓటేసి గెలిపించే టీచర్ ఎమ్మెల్సీలు ఉంటారు. 5 కేటగిరీల్లో 40 మంది ఎమ్మెల్సీలు ఈరోజు శాసన మండలిలో కొలువు తీరి ఉంటారు. నేను మీ అందరినీ కోరేది ఒకటే, కొత్తగూడెం మీరు మొన్ననే 6 నెలల కిందట కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ప్రభుత్వం కొలువు తీరింది, ప్రభుత్వం నడుస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ నాయకులు, ఇక్కడ ఉన్న సిపిఐ ఎమ్మెల్యే గారు, వారి మిత్రపక్షం మీకు ఎన్ని హామీలు ఇచ్చినారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో దాదాపు 90%, 95% మంది రైతు బిడ్డలే నేను అనుకుంటా ఉన్నాను, రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. మీరు దయచేసి ఒక్క నిమిషం రైతులకు ఈ ప్రభుత్వం ఎన్ని హామీలు ఇచ్చింది, ఎన్ని అమలు చేసింది, ఏ దిశగా ఈ ప్రభుత్వం నడుస్తున్నది ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, ఒక్కసారి ఆలోచించండి. రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పినారు, కేసీఆర్ గారు ₹1,00,000 రుణమాఫీ చేసినారు, ఆ రుణమాఫీ చేసిన ఓట్లన్నీ నాకే వస్తాయనుకుంటున్నాడు. నేను విజ్ఞప్తి చేస్తున్నా రైతు సోదరులారా, మీరందరూ వెంటనే బ్యాంకుకు పొండి. కేసీఆర్ గారి ద్వారా ₹1,00,000 రుణమాఫీ జరిగిన వాళ్ళు కూడా బ్యాంకుకు పొండి తాజాగా కొత్తగా మరొక ₹2,00,000 రుణం తెచ్చుకోండి. నేను వస్తున్నా డిసెంబర్ 9 నాడు మొదటి సంతకం పెడతా, రుణమాఫీ చేస్తా, మీరు వెంబడే రండి, రుణం తెచ్చుకోండి, నేను ఎంబడే రాగానే సంతకం పెడతాను అనే మాట డిసెంబర్ 9 నాడే 2,00,000 రుణమాఫీ చేస్తానని చెప్పిన మాట గుర్తు పెట్టుకోండి అని చెప్పి, గుర్తు తెచ్చుకోండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. దుమ్మెత్తి పోసినారు కేసీఆర్ ప్రభుత్వం మీద. ఏమన్నారు? కేసీఆర్ గారు భూస్వాములకే డబ్బులు ఇస్తున్నాడు, భూ యజమానులకే డబ్బులు ఇస్తున్నాడు, కౌలు రైతులను పట్టించుకోవడం లేదు. కేసీఆర్ భూ యజమానులకు రైతు బంధు ఇస్తే నేను కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తానన్నాడు. మరి కౌలు రైతులకు రైతు భరోసా వచ్చిందా, రైతు బంధు వచ్చిందా రాలేదా నాకంటే బాగా మీకే తెలుసు. నిజంగా చెప్పాలంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో నాట్లు వేసేటప్పుడు రైతు బంధు పడేది, కేసీఆర్ గారు ఉన్నప్పుడు వరి నాట్లు వేసే టైంలో రైతు బంధు పడేది. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఓట్లు వేసే టైంలో రైతు బంధు వేసి ఆలోచన చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు, మీ కళ్ళ ముందే కనబడతా ఉంది. కౌలు రైతులకు మాటిచ్చి తప్పిండు, వ్యవసాయ రైతు కూలీలకు నెలకు ₹1,000 అన్నాడు, వాళ్ళకు కూడా నెరవేరలేదు. ఒక్కటంటే ఒక్క హామీ రైతులకు ఇచ్చింది, నెరవేరలేదు. కానీ ముఖ్యమంత్రి తెంపరితనం చూడండి, ఈ ముఖ్యమంత్రి ఎంత పచ్చిగా అబద్ధాలు చెప్తున్నాడంటే నిజంగా అలా అబద్ధాలు చెప్పాలంటే ధైర్యం కావాలి. డైరెక్ట్గా చెప్తున్నాడు ఆయన ఎన్నికల ప్రచారంలో 6 గ్యారెంటీలు ఇచ్చినాము, 5 గ్యారెంటీలు అమలైపోయినాయి అని ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. నేను ఇక్కడికి వచ్చిన మా తమ్ముళ్ళని, మా చెల్లెలని నేను అడుగుతా ఉన్నా, 6 గ్యారెంటీల్లో 5 గ్యారెంటీలు అమలైన మాట వాస్తవమేనా? రేవంత్ రెడ్డి గారు చెప్పే మాట వాస్తవమా అబద్ధమా? అబద్ధం అంటే ఒక్కసారి చేయలేబెట్టండి, అబద్ధమైతే ఒక్కసారి చేయలేబెట్టండి. మరి అబద్ధమైతే ఈ అబద్ధాల ప్రభుత్వాన్ని, అబద్ధాల ముఖ్యమంత్రిని తప్పకుండా ప్రశ్నించే గలం
రాకేష్ రెడ్డి రూపంలో రేపు శాసనమండలికి పంపించండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. మీ అందరికీ మాట ఇచ్చినాడు, రైతులతో పాటు ప్రతి వర్గానికి మాట ఇచ్చినాడు. మా ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు. రాష్ట్రంలో తెలంగాణలో 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలందరికీ నెలకు 2,500 రూపాయలు నేను వారి ఖాతాలో వేస్తాను, 100 రోజుల్లోనే ఈ కార్యక్రమం పూర్తి చేస్తాను అన్నాడు. ఇవాళ బాధ ఎక్కడ అనిపిస్తుందంటే రేవంత్ గారు నమ్ముతున్నాడు బలంగా, ఒక్కసారి కాదు మిమ్మల్ని ఎన్నిసార్లు మోసం చేయొచ్చు అనుకుంటా ఉన్నాడు. అందుకే రాహుల్ గాంధీ గారు తెలంగాణకు వచ్చి అబద్ధం చెప్తాడు. ఎప్పుడో ప్రారంభమైన మహాలక్ష్మి పథకం నెలకు 2,500 రూపాయలు ఖాతాల్లో పడుతూ ఉన్నాయి అని ఆదిలాబాద్లో రాహుల్ గాంధీ గారు చెప్తారు. ఉత్తరప్రదేశ్లో శ్రీమతి ప్రియాంక గాంధీ గారు ఆమె చెప్తున్నది, తెలంగాణలో మా ప్రభుత్వం నెలకు 2,500 రూపాయలు మహిళల ఖాతాల్లో జమ చేస్తున్నది అని పచ్చి అబద్ధాలు వాళ్ళ పార్లమెంట్ ఎన్నికల సభల్లో డైరెక్ట్గా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ నేరుగా చెప్తా ఉన్నారంటే ఎంత తెప్పనితనం, ఎంత ధైర్యం, ఎంత మోసం దయచేసి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరి ఇవాళ కొత్తగూడెంలో తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క మహిళ ఖాతాలోనన్నా 2,500 పడ్డాయా? ఎక్కడా పడలేదు. పెద్ద మనుషులకు చెప్పినారు, ముసలోళ్ళకి కేసీఆర్ ఇంట్లో ఒక్కరికే ఇస్తున్నాడు, నెలకు 2,000 రూపాయలే ఇస్తున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నెలకు 4,000 వస్తుంది. కేసీఆర్ ముసలవ్వకో ముసలయ్యకో ఇద్దరిలో ఒక్కరికే ఇస్తున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇంట్లో ఇద్దరికి పెన్షన్ ఇస్తామనే మాట రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్తున్నారు. ఒక్కరికన్నా కనీసం 100 రోజుల్లో ఇస్తామన్నారు. ఒక్కరికన్నా 4,000 పెంచుతాం, రాలేదు. రాకపోగా జనవరి నెలలో ఇవ్వాల్సిన 2,000 రూపాయలు కూడా ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి. మరి ఇట్లాంటి మోసకారులు 6 గ్యారెంటీల్లో 5 అమలైపోయినాయి అని అదరగొట్టే ఉపన్యాసాలు, మోసపూరిత మాటలు మాట్లాడుతుంటే విద్యావంతులు, గ్రాడ్యుయేట్లు మీరు ఉదాసీనంగా ఉంటే, నిర్లిప్తంగా ఉంటే మళ్ళీ ఆ పార్టీకే ఓటేస్తే మోసానికి ఓటేసినట్టు అవుతుంది, మోసానికి ఊతమిచ్చినట్టు అవుతుంది. మోసకారుని మళ్ళీ గెలిపిస్తే వాళ్ళు అదే వైఖరి మళ్ళీ కొనసాగించే ప్రమాదం ఉంటుంది. దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇంకొక మాట నేను అడుగుతా ఉన్నాను, మీరు కళ్ళలోనైనా అనుకున్నారా ఒక్క మెడికల్ కాలేజీ లేని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో, ఒక్క మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ లేని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2 మెడికల్ కాలేజీలు వస్తాయని, అందులో ఒకటి మన కొత్తగూడెంకి వస్తుందని ఎప్పుడన్నా కలలో నేను అనుకున్నారా? దయచేసి ఆలోచించి కోరుతా ఉన్నాను. 65 ఏళ్లలో స్వాతంత్రం వచ్చిన తర్వాత 65 ఏళ్లలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 65 ఏళ్లలో మొత్తం తెలంగాణలో పెట్టిందే 3 మెడికల్ కాలేజీలు. కానీ 9.5 ఏళ్ల కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆ సంఖ్యను 33 మెడికల్ కాలేజీలకు తీసుకొని పోయిన మాట వాస్తవమా కాదా ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. 3 మెడికల్ కాలేజీలు ఎక్కడ, 33 మెడికల్ కాలేజీలు ఎక్కడ? 33 మెడికల్ కాలేజీలతో పాటు 33 నర్సింగ్ కళాశాలలు, 33 టీచింగ్ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా జరిగినాయి. భద్రాద్రి కొత్తగూడెం అనే పేరిట, ఆ భద్రాద్రి సీతారామ స్వామి గారి పేరు మీద ఈరోజు కొత్తగూడెంని జిల్లా కేంద్రం చేసి మీకు ఖమ్మం పోయే అవసరం లేకుండా కొత్తగూడెంలోనే కలెక్టరు, ఎస్పీ, జిల్లా అధికారులందరినీ కూర్చోబెట్టిన ఘనత కేసీఆర్ ప్రభుత్వంగా కాదా ఒక్కసారి ఆలోచించండి. నేను కోరుతా ఉన్నాను. అధికార వికేంద్రీకరణ ఒకవైపు, పరిపాలన ఫలితాలు మీ ముందుకు 9.5 ఏళ్లలో తీసుకొచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. మరి మీరు అనొచ్చు, అన్నా మీరు ఇన్ని పనులు చేస్తే ఎందుకు మరి ప్రజలు మిమ్మల్ని 3వసారి గెలిపించలేదు అని మీరు అడగవచ్చు. తప్పకుండా అందులో ఆశ్చర్యమేమీ లేదు. ఎప్పుడో ఒకప్పుడు ఎవరిమైనా అధికారం ఎవరికి శాశ్వతం కాదు, ఎవరి అభ్యసత్తు కూడా కాదు. ఎప్పుడో ఒకప్పుడు అందరూ దిగవలసిందే. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, 10 ఏళ్ళు కాకపోతే 15 ఏళ్ళకైనా దిగక తప్పదు. కానీ ఇవాళ ఇక్కడ వచ్చిన ప్రభుత్వం ఏదైతే ఉందో అది మరి మోసంతో వచ్చిన ప్రభుత్వం, మోసపూరితమైన హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి వచ్చిన ప్రభుత్వం అనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నాను. మిత్రులారా, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరి చేతిలోనన్నా మనం మోసపోతే, మొదటిసారి మోసం జరిగితే మోసం చేసిన వాడికి తప్పవుతుంది. మొదటిసారి మోసం జరిగితే మోసం చేసిన వాడికి తప్పవుతుంది. కానీ మళ్ళీ అదే వ్యక్తి చేతిలో 2వసారి కూడా మోసపోతే ఈసారి తప్పు మనదవుతుంది. గుర్తుపెట్టుకోండి. రేవంత్ రెడ్డి గారు చెప్పారు, డిసెంబర్ 9 రుణమాఫీ అన్నాడు, 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలన్నాడు. ఇప్పుడు ఊసర వెళ్ళి రంగులు మార్చినట్టు రేవంత్ రెడ్డి తేదీలు మారుస్తున్నాడు. డిసెంబర్ 9 కాదు, ఇప్పుడు ఆగస్టు 15 అంటున్నాడు.
ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్లు పార్లమెంట్ ఎన్నిక ఉంది, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ఉంది. ఈ ఎన్నికల్లో గెలవాలి కాబట్టి 15th ఆగస్ట్ అంటున్నాడు. రేపు ఈ ఎన్నిక అయిపోయిన తర్వాత ఏమంటాడు? నేను చెప్పలేదు కదా, సంవత్సరం చెప్పలేదు కదా, 2024 అనలేదు, 25 అనలేదు, 26 అనలేదు, నేను ఆగస్టు 15th అన్నాను, 2030 ఆగస్టు 15th చేస్తా అని చెప్పి తప్పిస్తాడు. అందుకే దయచేసి నేను మిమ్మల్ని అడిగేది, రేపు మీ తరఫున నిలబడాలంటే, మీ తరఫున మాట్లాడాలంటే, మీ తరఫున గలమెత్తాలి, కొట్లాడాలంటే రాకేష్ రెడ్డి లాంటి విద్యావంతుడికి అవకాశం ఇవ్వండి. తమ్ముడు రాకేష్ రెడ్డి గారి గురించి ఇప్పుడే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వివరంగా చెప్పారు. మీలో ఒకడు, ఒక సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చినవాడు, ఒక రైతు బిడ్డ, వంగా పహాడ్ అనే గ్రామం, వర్ధనపేట నియోజకవర్గం, వరంగల్ పక్కనే ఉండే ఒక గ్రామం వంగా పహాడ్. రైతు కుటుంబంలో పుట్టి బాగా చదువుకొని స్టేట్ లెవెల్లో ర్యాంక్ సంపాదించి అక్కడి నుంచి బ్రహ్మాండంగా బిట్స్ పిలానీలో మార్కుల ద్వారానే సీట్ వస్తుంది. బిట్స్ పిలానీలో ఆ మార్కుల ద్వారా సీటు సంపాదించి అక్కడ ఇంజనీరింగ్ పూర్తి చేసి మాస్టర్ చేసి గోల్డ్ మెడల్ సాధించి అక్కడి నుంచి అమెరికా పోయి 7 ఏళ్ళు అమెరికాలో లక్షల రూపాయలు సంపాదించే ఉద్యోగం, బ్రహ్మాండంగా నిక్షేపం లాంటి ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడు. కావాలంటే జీవితాంతం అక్కడే ఉండొచ్చు. అక్కడ లక్షల మంది మన పిల్లలు ఉన్నారు. వాళ్ళలాగా రాకేష్ కూడా అక్కడే పిల్ల పాపతో మన గురించి ఆలోచించకుండా, తెలంగాణ గురించి ఆలోచించకుండా అక్కడే హ్యాపీగా ఉండొచ్చు. కానీ అది వదులుకొని ఇక్కడికి వచ్చి యువకులు రాజకీయాల్లో రావాలి, ప్రజల తరఫున నిలబడాలి అనే ఒక సదాశయంతో, మంచి ఉద్దేశంతో గత 10 ఏళ్లుగా ఆనాడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉండి అప్పటి ప్రభుత్వంగా ఉన్న మనల్ని ప్రశ్నించిండు, అడుగడుగున నిరసన చేసిండు. ఇవాళ మళ్ళీ బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వస్తే అవకాశం ఉంది. కావాలంటే తను కూడా పెద్ద నాయకుల్లాగా తను కూడా పోయి అధికార పార్టీలో చేరొచ్చు. కానీ లేదు, నేను ప్రతిపక్షంలోనే ఉంటా, ప్రజల పక్షమే ఉంటా, ప్రభుత్వం మీద కొట్లాడతా అని చెప్పి అలా మన దగ్గర ఉండి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో, మీ అందరి ఆశీర్వాదం కోసం మీ ముందుకు వచ్చింది. నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఒకటే, కొత్తగూడెం అంటే సింగరేణి కేంద్ర కార్యాలయం ఉండే మరి నగరం, పట్టణం కొత్తగూడెం. సింగరేణి విషయంలో కేసీఆర్ గారి నాయకత్వంలో చాలా పనులు చేసే ప్రయత్నం చేసినాం. అయినప్పటికీ ఇంకా కూడా ప్రమాదం పొంచి ఉంది. పొరపాటున మళ్ళీ మనం కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే, ఇప్పటికే వాళ్ళు తలుపులు తెచ్చున్నారు. అదాని గారు ఆల్రెడీ వచ్చేసినారు తెలంగాణకి. రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్తున్నారు, రాహుల్ గాంధీ ఏం చెప్పినా అదాని మంచోడని చెప్పి రేవంత్ రెడ్డి గారికి కితాబిస్తా ఉన్నాడు. మీరు గుర్తుపెట్టుకోండి దయచేసి మిత్రులారా, రేపటి రోజున బీజేపీ, కాంగ్రెస్ తప్పకుండా సింగరేణిని కూడా అదానీ పరం చేసే ప్రయత్నం, ప్రైవేటు పరం చేసే ప్రయత్నం కూడా ముమ్మాటికి చేస్తారు. అట్లాంటి సందర్భాల్లో అడ్డుకోవాలంటే మీరు మాకు శక్తినివ్వండి. తమ్ముడు రాకేష్ రెడ్డి లాంటి వ్యక్తిని శాసన మండలికి పంపండి. అవసరమైతే శాసన మండలిని స్తంభింపజేసైనా సరే మీకోసం, సింగరేణి కోసం పోరాడే సత్తా ఉన్నవాడు రాకేష్ రెడ్డి. ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నాను ఇక్కడికి వచ్చిన మా గ్రాడ్యుయేట్ మిత్రులను, మీకోసం ఆనాడు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు 10 ఏళ్లలో 2 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో భర్తీ చేసిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ దురదృష్టం, మేము మీకు చెప్పుకోలేకపోయినాం. మా మీద దుష్ప్రచారం బ్రహ్మాండంగా జరిగింది. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఒక రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో భర్తీ చేసినప్పటికీ దురదృష్టవశాత్తు ఆ విషయంలో పిల్లల్ని కన్విన్స్ చేసుకోలేకపోయినాం. సోషల్ మీడియాలో జరిగిన దుష్ప్రచారం, పేపర్ లీక్ల మీద జరిగిన దుష్ప్రచారం, దానివల్ల ఒక రకమైన వ్యతిరేకత మీ అందరిలో కూడా డెవలప్ అయింది. నేను మిమ్మల్ని ప్రార్థిస్తా ఉన్నా, ఆలోచించమని కోరుతా ఉన్నాం. ఇప్పుడైతే మా ప్రభుత్వం లేదు, ప్రతిపక్షంలో ఉన్నాం. భారతదేశంలో 2014 నుండి 2024 వరకు 10 ఏళ్ల టైంలో మీరు మీ దగ్గరికి ప్రచారం కోసం వచ్చే బీజేపీ నాయకులను అడగండి, కాంగ్రెస్ నాయకులను అడగండి. భారతదేశంలో ఏదన్నా ఒక్క రాష్ట్రంలో తెలంగాణ కంటే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగ భర్తీలు చేసినట్టు రుజువు చేస్తే నేను రాజీనామా చేసిపోతా అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 2 లక్షల ఉద్యోగ భర్తీలు తెలంగాణ ప్రభుత్వం చేసింది కేసీఆర్ గారి నాయకత్వంలో. దురదృష్టవశాత్తు మీకు మేము ఎప్పటికప్పుడు చెప్పుకోలేకపోయినాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆశ్చర్యం ఏంటంటే విచిత్రంగా అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఇప్పుడు ఉద్యోగ నియామకాలు చేయాలంటే ఏం చేయాలి? ముందు నోటిఫికేషన్ ఇవ్వాలి, ఆ తర్వాత రాత పరీక్ష పెట్టాలి, ఆ తర్వాత ఇంటర్వ్యూ పెట్టాలి, ఆ తర్వాత సెలెక్ట్ అయిన వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వాలి. రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు 30,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తున్నాడు తన ప్రభుత్వం వచ్చినాక. ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా ఇక్కడికి వచ్చిన మా మిత్రులందరూ. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత
ఒక్క నోటిఫికేషన్ అన్న వచ్చిందా? మెగా డిఎస్సి అయిందా? నోటిఫికేషన్లు జాబ్ క్యాలెండర్ అన్నారు, జరిగిందా? మరి వాళ్ళ నోటిఫికేషన్ ఇవ్వకుండానే 30,000 ఉద్యోగాలు ఇచ్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నోటిఫికేషన్ ఇవ్వలేదు. మరి ఉద్యోగాలు ఎక్కడి నుంచి వచ్చినాయంటే ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగ నియామకాలు జరిపిన మొత్తం ప్రక్రియ అంతా పూర్తయి కేవలం న్యాయపరమైన చిక్కులతో లీగల్ లిటిగేషన్లతో చివరి నిమిషంలో ఆగిపోయిన ఉద్యోగాలు, వాటికి కాగితాల వల్ల రేవంత్ రెడ్డి ఇచ్చి నేను ఇచ్చిన ఉద్యోగాలని చెప్పి తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అందుకే నేను అడుగుతా ఉన్నాను, మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం ప్రభుత్వ రంగంలో అని చెప్పిండు రేవంత్ రెడ్డి. మరి రేపటి రోజున తమ్ముడు రాకేష్ రెడ్డిని మీరు ఎమ్మెల్సీగా పంపిస్తే ఎక్కడ పోయినా 2 లక్షల ఉద్యోగాలని చెప్పి మీ తరఫున నిలదీస్తాడు, మీ తరఫున గల్లాబట్టి అడిగే సత్తా ఉన్నవాడు రాకేష్ రెడ్డి. 30,000 ఉద్యోగాలని చెప్పి పూటకపు మాటలు చెప్పి వాళ్ళ మిమ్మల్ని వంచే ప్రయత్నం ఏదైతే ప్రభుత్వం చేస్తుందో దాని తరఫున ప్రశ్నించాలంటే, కొట్లాడాలంటే ఇట్లాంటి విద్యావంతులు అక్కడ ఉండాలి. ఈ సందర్భంలో ప్రభుత్వం మనల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్న పరిస్థితుల్లో ఈ సందర్భంలో అక్కడ ఉండాల్సింది ప్రభుత్వాన్ని ప్రశంసించే గొంతులు కాదు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతు ఉండాలి. అక్కడ ఉండాల్సింది అధికార స్వరాలు కాదు, ధిక్కార స్వరం ఉండాలి. గట్టిగా గల్లాబట్టి నిలదీసే దమ్మున్న నాయకుడు ఉండాలి. కొత్తగూడెంలో ఇప్పుడే తమ్ముడు చెప్తా ఉన్నాడు, ఎప్పుడు అగ్నిగుండంలాగా మండుతుంటుంది కొత్తగూడెం. ఎప్పుడు చూసినా ఉష్ణోగ్రతల పరంగా మొత్తం రాష్ట్రంలోనే నెంబర్ 1 స్థానంలో ఉంటారు. మీరు రేపటి రోజున కూడా అదే పద్ధతుల్లో ఓట్లలో కూడా తప్పకుండా అగ్నిగుండంలాగా అద్భుతమైన ఫలితం రాకేష్ రెడ్డి గారికి ఇవ్వాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ముగించే ముందు నేను మీకు చేసే విజ్ఞప్తి ఒకటే, ఒక రకమైన మోసం కాదు. టెట్ పరీక్షల్లో మోసం, 2 లక్షల ఉద్యోగాల్లో మోసం, ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తానన్న డిఏల విషయంలో మోసం, మొదటి క్యాబినెట్లో మెగా డిఎస్సీ అని చెప్పిన మోసం. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఓటింగ్ పోయేనాడు మే 27 నాడు తొందరపడి ఆలోచించకుండా ఓటేయొద్దు. ఆచి తూచి ఎవరైతే మనకు కరెక్ట్ ఆలోచించండి. యువతల వైపు గోల్డ్ మెడలిస్ట్ ఉన్నాడు, అవతల వైపు ఎవరున్నారో మీకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇవాళ ఒక బ్లాక్ మెయిలర్ మీడియాను అడ్డం పెట్టుకొని, యూట్యూబ్ ఛానల్ని అడ్డం పెట్టుకొని తెల్లారు లేస్తే బ్లాక్ మెయిల్ దందాలు చేసే ఒక వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ అలా అభ్యర్థిగా మీ ముందు తెస్తా ఉంది. ఎవరు మనకు కరెక్టు, ఎవరు మన వాదన వినిపించగలుగుతారు, ఎవరు ప్రభుత్వంతో పోరాటం చేయగలుగుతారు, ఎవరు ప్రభుత్వాన్ని ప్రశ్నించైనా సరే మన హక్కులు సాధించగలుగుతారు. దయచేసి అట్లాంటి వ్యక్తికి అవకాశం ఇవ్వండి. రాకేష్ రెడ్డి గారిది 3వ నంబర్లో పేరున్నది. ఈ ఎన్నికల్లో గుర్తులుండవు, కారు గుర్తుండదు, చేయి గుర్తుండదు, ఏ గుర్తుండదు. ఈ ఎన్నికల్లో పేర్లు మాత్రం ఉంటాయి. 3వ నంబర్ ఏనుగుల రాకేష్ రెడ్డి గారిది. దాని పక్కన ఉండే బాక్స్లో 1వ నంబర్ 1 ఒక 1 సింగిల్ ప్రయారిటీ ఓటు వేయండి. దయచేసి తమ్ముడు రాకేష్ రెడ్డి గారిని ఆశీర్వదించి శాసన మండలికి పంపండి. మరింత చక్కటి కార్యక్రమాన్ని వాళ్ళ కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన మీ అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, గౌరవనీయులు మెచ్చా నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా తాటి వెంకటేశ్వర్లు గారికి పేరున అశ్వరావుపేట నుండి కూడా వచ్చేసిన మా గ్రాడ్యుయేట్ సోదరులకి సోదరిమణులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ.